దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక విధంగా ఇవి దేవునితో మన సంబంధానికి అద్దం పడుతున్న లేఖన భాగాలు. దేవుడు మనకంటే చాలా దూరంగా ఉన్నాడని చెబుతుంది ఈ లేఖన భాగం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగానున్నవని దేవుడు చెప్తున్నాడు. నిజంగానే మనము దేవుని గురించిన అన్ని విషయాలను అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచుటను అది ఆటంకపరచదు. అపోస్తలుడైన పౌలు ఇలా వ్రాస్తున్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని రోమాపత్రికలో చెప్తారు. ఆ ప్రేమను నమ్మి మన జీవితం అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం ఆయనతో కూడా నడవచ్చు.